వెల్కమ్ బ్యాక్. గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించలేని సందర్భంలో నిధులను ప్రకటించింది కేంద్రం. ఇటీవల బీహార్కు సైతం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను ప్రకటించింది. అయితే నాడు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చిన బీజేపీయే ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుంది? ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రకటన బట్టి అయితే ఖచ్చితంగా లేదనేది మాత్రం ఇక్కడ సుస్పష్టమవుతోంది. కాకపోతే నిధుల విషయంలో కూడా మీరు అన్నట్టు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి మెజారిటీ, పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. వీళ్ళు ఉన్నా ఒకటే, కటిఫ్ చేసినా ఒకటే, ఊడిపోయినా ఒకటే అన్నదే చెప్తున్నారు. మరి అయినా ఎందుకు అంటే అటువంటి ప్రకటన కూడా ఏమీ ఇవ్వలేకపోవడానికి కారణాలు కావచ్చు. ఒక కారణం ఏంటంటే తెలుగుదేశంతో పొత్తున్న సమయంలో ఏమి చెప్పినా అది తెలుగుదేశం ఖాతా లెక్కపోతుంది. చంద్రబాబు నాయుడు తెచ్చాడని అంటారు తప్ప మోడీ ఇచ్చారన్నారు. అందువల్ల ఏదో సంగతి తెలుగుదేశం పార్టీ ఎంతకాలం ఓపిక పడుతుంది, ఎన్నడో ఒక రోజు కటిఫ్ చేసుకుంటుంది. కటిఫ్ చేసుకుని బీజేపీ మీద కారాల మీద నడుతున్న సమయంలో ప్రకటించి బీజేపీయే తెచ్చింది ఆంధ్రప్రదేశ్కొని చెప్పుకోవటానికి ఒక అవకాశంగానైనా ఆలోచించవచ్చు. రెండవది, ఆంధ్రప్రదేశ్కు ఎందుకు చెప్పడం లేదు అంటే బీహార్కు ఎందుకు చెప్పినరో క్వశ్చన్ వేసుకుంటే అర్థమవుతుంది. బీహార్లో ఎందుకు చెప్పారు? బీహార్లో బీజేపీ ఒక ప్రధాన పోటీదారు. బీహార్లో అధికారం కొరకు బీజేపీ రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం కొరకు రెడీగా లేరు. సంబంధాలు ఎప్పుడు చూస్తారు? పెళ్ళిడు వస్తే చూస్తారు. పెళ్ళిడు రాని అమ్మాయి లేనప్పుడు సంబంధాలు ఎందుకు చూస్తారండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధాలు చూసే వయసు కాదు. సో అందువల్ల పెళ్ళిళ్ళ పేరుతో పని లేదు. బీహార్లో బీజేపీకి సంబంధం చూసే వయసు కనుక ప్రత్యేక హోదా ఇస్తే ఇంకో చూడు ప్రత్యేక హోదా ఉంది అని. ఇక్కడ అవసరమే లేదు, అవకాశమే లేదు కనుక ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చి చేసేది ఏమున్నది, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినా ఇవ్వకపోయినా రాజకీయంగా లాభం లేదు, మరి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని కన్నా అనుకోని ఉండాలి. ఏదున్నా రాజకీయాల బట్టి, రాజకీయ క్యాలిక్యులేషన్స్ బట్టి ప్రభుత్వ విధానాలు ఉండద్దు. స్పష్టంగా ఇది మీరు ఇచ్చిన హామీ. మీరు రాజ్యసభలో అడిగింది ఏదో ఎవరు అడిగింది కాదు, రాజ్యసభలో అడిగి ఆనాటి ప్రధానితో స్టేట్మెంట్ ఇప్పించుకొని ఎన్నికల్లో దాన్ని విపరీతంగా ఉపయోగించుకొని మీరు వాగ్దానం చేసి ఇవాళ అనవసరం అర్థం లేని కారణాలు చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? 14వ ఆర్థిక సంఘం సిఫారసుగా ముందు ప్రధానమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన హామీ, అంటే ప్రధానమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన హామీ ముందు ఇచ్చిన హామీ ముఖ్యమా, తర్వాత ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం ముఖ్యమా అని అర్థం ఉండాలి. ముందే హామీ ఏది ఫస్ట్ అనేది ముందుంటుంది తప్ప పోనీ ఆఖరికి రెండవది 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని చెప్పలేదు. 14వ ఆర్థిక సంఘం జనరల్ ప్రిన్సిపల్. పోనీ ఏ రాజకీయ పార్టీ అని అడ్డం వచ్చిందంటే ఏ పార్టీ అడ్డం రాలేదు. టీఆర్ఎస్తో సహా ఇక్కడ మనం గమనించాల్సింది, టీఆర్ఎస్తో సహా పార్లమెంట్లో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఇవ్వమన్నాయి. నిన్నటిదాకా ఏం కహానీలు చెప్పారు? వీళ్ళ అబ్జెక్షన్ చెప్తారు, వాళ్ళ అబ్జెక్షన్ చెప్తారు అన్నారు. మరి ఎవరు చెప్పలేదు కదా. మరి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు 14వ ఆర్థిక సంఘం ఆధారంగా పెట్టుకొని ఈ కహానీలు ఎప్పుడు పోనీ అదంతా చేయకండి. ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలకు, ఉత్తరాఖండ్కు, జమ్మూ కాశ్మీర్కు ఉన్నాయి. ఇవాళ వాళ్ళకు కూడా ప్రత్యేక హోదా పోతే ప్రధానమంత్రి వాళ్ళకు ప్రత్యేక హామీ ఇచ్చారు. కేంద్ర పథకాలకు అన్నిటికీ 90% నిధులు కేంద్రమే సమకూరుస్తుంది అని చెప్పారు. అదే హామీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. మరి ఇవాళ సాధారణంగా 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకేమో 90% కేంద్రం ఇస్తుంది. ప్రత్యేక హోదా పోయిన తర్వాత కూడా ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు 90% ఇస్తామని కేంద్రం ఒప్పుకుంది. మరి అదే ఆంధ్రప్రదేశ్కి ఒప్పుకోండి. దీనికైతే 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డు చెప్పదు కదా. 14th ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది క్లియర్గా, మేము ఇచ్చేది ఇస్తున్నాం, దీనికి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఆ పరిస్థితులను బట్టి ఇవ్వండి అని చెప్పింది. మరి ఈ ఒక్క మాట చేయండి. పారిశ్రామిక రాయితీలు విభజన చట్టంలో ఉన్నాయి కదా, మరి అదెందుకు అమలు చేయరు? అందువల్ల ఈ రాజధాని నిర్మాణానికి సహకారం, దీనికి ఏం 14వ ఆర్థిక సంఘం అడ్డు చెప్పలేదు కదా. పోనీ ఏదో ఒక పేరు మీద ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నావు, దీని పేరు మీద ఇవ్వచ్చు కదా. వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు సమకూర్చామని విభజన చట్టంలో చెప్పింది. నిన్న కామన్న అరుణ్ జైట్లీ చెప్పాడు 700 కోట్లు ఇచ్చారని. అంటే 7 జిల్లాలకు కలిపి 700 కోట్లు, అంటే జిల్లాకు 100 కోట్లు ఇచ్చారు. మరి దానికన్నా జిల్లాకు 1000 కోట్లు ఇవ్వు. నిజంగా నీకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నావు రాజ్యాంగ సమస్యల వల్ల, నిజంగా చాలా ప్రేమ ఉందనుకో, 7 వెనుకబడిన జిల్లాలకు 7,000 కోట్లు ఇవ్వండి. పెద్ద ఎక్కువ మొత్తం భారతదేశ ప్రభుత్వ బడ్జెట్
17 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లలో మీరు విభజన చట్టంలో చెప్పినంత ఒక 7,000 కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వండి, ఆనందపడతారు కదా. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పుడు ఏమన్నా ఇంత ఇచ్చారు కదా, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏమవుతుందని. అందువల్ల విభజన చట్టంలో చెప్పినవి మీరు చాలినంతగా చేయడం లేదు, మీరిచ్చిన హామీలు అమలు చేయరు, అందులో భావోద్వేగాలతో కూడిన ప్రత్యేక హోదా పక్కకు పెట్టారు. జనానికి కోపం రమ్మంటే కోపం రాదా? అందుకే తెలుగుదేశం భయం, ఈ కోపం ఎంత డెప్త్లో ఉంటుంది, ఏ తీవ్రతలో ఉంటుంది. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులు పడుతుందో మాకు కూడా ఆ ఇబ్బందులు వస్తాయా అనే అనుమానం మీదనే తెలుగుదేశం ఇవాళ బీజేపీతో సంబంధాల విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేని ఒక పరిస్థితిలో ఉంది. ఇవి ఇప్పటివరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.